शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामीति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। सूक्तिं समग्रयितुन स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैः कटाक्षैः वैदग्ध्यवर्णगुणगुम्भनगौरवैर्यां खण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनि सन्निधत्तां। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षस्यस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। हरि ओम। परमेश्वर स्वरूपैన సభకి నమస్కారం. ఆయన ఒక లంగోటా ఒక్కటే కట్టుకునేవారు. అది కూడా కన్నాలు పడిపోతే ఆ లంగోటాలోంచో గోచీలోంచో ఒక దారం తీసి అక్కడే ఉన్నటువంటి ఒక పెద్ద ముళ్ళు విరిచి దానికి ఇంకొక ముళ్ళుతో కన్నం పెట్టి ఈ దారం ఎక్కించి ఆ గోచీని కుట్టుకునేవారు. ఒకప్పుడు అలా కన్నాలు పడిపోయిన గోచీని కుట్టుకుంటుంటే ఒక యాచకుడు వచ్చాడు. ఆయన ఉన్నటువంటి విరూపాక్ష గుహ దగ్గరికి వచ్చి ఆ యాచకుడికి ఆయనతో పరిహాసం ఆడాలనిపించింది. జ్ఞానులకున్న లక్షణం, గురువులకున్న లక్షణం ఏమిటంటే సున్నితమైన హాస్యాన్ని చాలా ఇష్టపడతారు. వారు గంభీరమైన మాటలు ఎలా మాట్లాడతారో 10 మందితో కలిసి ఉన్నప్పుడు అంత సున్నిత హాస్యంతో ఉంటారంటే అంత మృదు హృదయం, అంత సున్నిత హాస్యంతో ఉంటారు. అది మీకు బాగా కనపడుతుంది. మీరు గురువుల జీవితాలు బాగా పరిశీలిస్తే మీకు అందులో ఆ అంతర్లీనంగా ఆ విషయం ప్రతిపాదింపబడుతుంది. ఆ యాచకుడు ఆయనతో హాస్యం ఆడాడు. ఎవరితో? భగవాన్ రమణులతో. ఆయన అన్నాడు, గవర్నర్ గారికి కావాలట మీ గోచి ఒకటి ఇస్తారేమిటి అన్నాడు. కుట్టుకుంటుంటే చూసి రమణులు, ఒక యాచకుడివి నువ్వు నాతో పరిహాసమా అనలేదు, కన్నెర్ర చేయలేదు. ఆయన ఆ కుట్టుకుంటున్న గోచి తీసి దగ్గరికి పెట్టుకుని, అబ్బా నా గోచి ఇస్తానే, గవర్నర్ గారికి ఇవ్వను అన్నాడు. అంటే హాస్యాన్ని ఎప్పుడు దొరుకుతుందా అని చూసి తీసుకుని అంత సున్నితంగా హాస్యమే అన్నారు తప్ప ఆయన దానికి ఏం కోపం పొందలేదు. అంత హాస్య చతురత ఉంటుంది వారిలో. మీరు గురువుల జీవితాలు పరిశీలిస్తే అందరిలోనూ ఈ విషయం కనపడుతుంది. బహుసున్నితమైనటువంటి హాస్యం ఉంటుంది. కాబట్టి గురువు అన్న మాటకున్నటువంటి లక్షణం ఏమిటంటే వాళ్ళు శాస్త్రాన్ని పాటించారా పాటించలేదా మీరు పరిశీలించకూడదు. వారు ఒక స్థాయికి చేరిపోయిన వారు. ఆ జ్ఞాని అయిపోయిన తరువాత ఇక ఆచారంతో సంబంధం ఉండదు. భగవాన్ రమణులు సంధ్యావందనం చేశారా? భగవాన్ రమణులు తండ్రి గారికి తద్దినం పెట్టారా? ఆయన గోచి పోసి పంచకట్టుకున్నారా? ఆయన పూజ చేశారా? ఆయన ఆచమనం చేశారా? ఆయన చేయలేదు కాబట్టి నేను చేయను అని అనకూడదు. బాగా జ్ఞాపకం పెట్టుకోవలసిన విషయం ఏమిటంటే జ్ఞానిని అనుకరించలేరు, అజ్ఞానిని అనుకరించరాదు. అజ్ఞాని నేనెందుకు పూజ చేయాలంటాడు, నేనెందుకు పంచి కట్టుకోవాలంటాడు. అజ్ఞాని అన్నాడని మీరు దాన్ని పట్టుకోకూడదు. జ్ఞానిని మీరు అనుకరించే ప్రయత్నంలో జ్ఞాని ఎలా ఉంటాడో అలా మీరు ఉండే ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే
భగవాన్ రమణులు గోచీ పెట్టుకుని ఉన్నారని గోచీ పెట్టుకుంటే రమణ మహర్షి అవుతారా? రమణ మహర్షి ఈ సృష్టిలో ఉన్న ప్రతి ప్రాణిని మీరు అని సంబోధించేవారు. ఒక పాము చెట్టు మీద తిరుగుతుంటే వారు ఎందుకో వస్తున్నారు ఈ మధ్య, వారు సాయంకాలం 4 గంటలకు వస్తారు, 1 గంట తిరిగి వెళ్ళిపోతారనేవారు. ఆ స్థాయిలో జ్ఞానిని మీరు అనుకరించలేరు. చంద్రశేఖర భారతీస్వామి వారు శృంగేరిలో ఒకసారి నరసింహవనంలో సాయంకాలం వేళ చేస్తారు అభిషేకం. శృంగేరి సంప్రదాయం. ఉదయం వేళలో విద్వాంసులు చేస్తారు, సాయంకాలం వేళ చంద్రమౌళీశ్వరనాథన చేస్తున్నారు. ఇంకా ఆయన పూజ చెయ్యడము అంటే ఎప్పుడూ ఒక్కలాగే ఉంటుంది పెద్దల ప్రవర్తన. మహాస్వామి వారి పూజ ఎలా ఉంటుందో చంద్రశేఖర భారతీస్వామి వారి పూజ అలాగే ఉంటుంది. ఇంకా ఎదురుగుండా శంకరుడు కూర్చుంటే ఎలా చేస్తారో అలాగే చేస్తారు, అంతేగాని విగ్రహాలని చెప్పి చేయరు. అంత తాదాత్మ్యతతో చేస్తారు. ఆ తాదాత్మ్యత కలిగి ఉండడానికే యోగం అని పేరు. మహాయోగేశ్వరేశ్వరి అంటే ఆ తాదాత్మత కలిగిన వాళ్ళకి పై స్థాయిలో ఉండి ఇచ్చే తల్లి ఆవిడే అసలు ఆ స్థాయిని ఇస్తూ ఉంటుంది. గురుస్వరూపంగా అంత పెద్ద గురుస్వరూపం ఆవిడ అని ఆయన అభిషేకం చేస్తున్నారు ఎక్కడి నుంచో. ఎందుకంటే నరసింహవనం అంతా పాములే. నేను ఒకప్పుడు శృంగేరి వెళ్ళినప్పుడు కూడా ఓ చెట్టు దగ్గరికి వెళ్ళేటప్పటికి పెద్ద చెట్టు తిరుగుడు పాము ఒకటి తిరుగుతోంది. దాని మీద ఓ 4-5 ఉన్నాం అక్కడ. నేను మా అబ్బాయి నించున్నాము, ఓ చెట్టు తిరుగుడు పాము తిరుగుతోంది. ఎవరో వచ్చి పాము అంటే నేను చూసేటప్పటికి చెట్టు తిరుగుడు పాము తిరుగుతోంది అక్కడ. మనం వెళుతుంటే దారి పక్కన అనేకమైనటువంటి సూచనలు ఉంటాయి, పావులు ఉంటాయి, చూసుకుని నడవండి అని. అందులో ఇప్పుడంటే కొంచెం కాంతి అది పెరిగింది. అప్పుడు చంద్రశేఖర భారతీస్వామి వారి సమయంలో మరి కొంచెం అదంతా చెట్లు అవి ఎక్కువగా ఉండేవి. వారు చంద్రమౌళీశ్వరాభిషేకం చేస్తుండగా ఎక్కడి నుంచో పెద్ద నాగుపాము ఒకటి లోపలికి వచ్చింది. అందరూ పెద్ద చప్పుడు చేసేస్తూ పావు 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 అని లేచిపోయారు. మహాస్వామి వారు చూశారు, పాము వస్తోంది. చూసి ఇలా అన్నారు, కూర్చోండి అన్నారు. అందరూ కూర్చున్నారు. ఆ పాము తిన్నగా పాకుతూ వేదిక మీదకి ఎక్కి ఆయన దగ్గరికి వచ్చి పడగ విప్పింది. ఆయన కుడి చేత్తో అభిషేకం చేస్తున్నటువంటి పాలగిన్నెలో పాలు ఇలా పెట్టి ఇలా అన్నారు. అంటే అది ఆ పడగ గిన్నెలో పెట్టి పాలు తాగేసి ఆయన వంక ఒక్కసారి ప్రసన్నంగా చూసి వేదిక దిగి మళ్ళీ పక్కన ఉన్నటువంటి నరసింహవనంలో అరణ్యంలోకి వెళ్ళిపోయింది. జ్ఞాని తన యందు సకల భూతముల యందు ఒక్కటే చూస్తాడు. తన యందు అఖిల భూతములందు నొక భంగి సమహితత్వంబున బరగువాడు అంటారు ప్రహ్లాదుడి గురించి. తనలో ఉన్నదే అవతల ప్రాణిలో ఉన్నది అన్న స్థాయికి వెళ్ళిపోతారు. రమణ మహర్షిలా గోచి పెట్టుకోగలవేమో, నాగుపాము వస్తే గిన్నెతో పాలు ఇవ్వగలవా? జ్ఞానిని అనుకరించలేవు, అజ్ఞానిని అనుకరించరాదు. అందుకే జ్ఞాని విహిత కర్మలు చేస్తాడా అన్న మాట అడగకూడదు. జ్ఞాని రగిలిపోతుంటాడు. అందుకే గురుగీతలో శంకరుడు ఒక మాట అంటాడు, జ్ఞానానల ప్రభావీన తస్మై శ్రీ గురవే నమః అంటాడు. రగిలిపోతున్న పర్వతం ఎలా ఉంటుందో జ్ఞానాగ్ని చేత అలా ఉంటాడు ఆ గురుస్వరూపం. ఆయనకి విహితము నిషిద్ధము ఉండవు. ఆయన ఏది చేసినా ఆయన ఎందది దగ్ధమైపోతుంటుంది. అగ్నిహోత్రమునందు పడినది ఎలా దగ్ధమవుతుందో సద్గురువునందు పడినది అలా దగ్ధమవుతుంది. ఒకప్పుడు రమణుల దగ్గరికే ఒక వ్యక్తి వచ్చాడు, నేను చాలా పాపాలు చేశాను, నేను ఏమైపోతానో అని బెంగగా ఉంది, ఇప్పుడు మారాలనుంది, కానీ ఈశ్వరుడు అనుకూలిస్తాడా? ఎందుకు బెంగ పెట్టుకుంటావు? ఈశ్వరుడు సర్వవ్యాపి, పరమకరుణామూర్తి, తప్పకుండా అనుగ్రహిస్తాడు. క్షమాపణ చెప్పు, నిండు మనసుతో పశ్చాత్తాపంతో క్షమాపణ చెప్పు, ఇకపైన సత్కర్మానుష్ఠానం చెయ్యి అన్నాడు. ఇకపైన చేస్తాను, కానీ నా తప్పులు ఒప్పుకుంటాడా, నా తప్పులు క్షమిస్తాడా అని అదే పనిగా అడుగుతున్నాడు. ఆయన చూసి అన్నారు, అయితే ఏమంటావు అన్నారు. నా పాపాలన్నీ మీరు పుచ్చేసుకోకూడదా అన్నాడు. అలాగా పుచ్చేసుకుంటే నీకు సంతోషమా అన్నారు. సంతోషం కదా, అయితే ధారపోసేయి అన్నాడు. అని చేయి చాపారు. నేను ఇప్పటి వరకు చేసిన సమస్త పాపములను భగవానికి ధారబోహేస్తున్నానని ధారబోహేశాడు. ఆయన పుచ్చేసుకున్నాడు. అదేమిటి ఆయనకి కట్టి కొడపదా అంటే, ఒక్కొక్కసారి ఒక భూతము చెయ్యవలసిన పని వేరొక భూతమునందు అన్వయం అవ్వదు. అగ్ని కాల్చేస్తుంది, నీరు అగ్నిని ఆర్పేస్తుంది కదా.
అగ్గిపుల్ల గీసి నీళ్ల చుక్క చల్లితే ఆరిపోతుంది. అరణ్యం తగలబడిపోతుంది అనుకోండి, అకస్మాత్తుగా మీరు అందులో ఎక్కడో వాహనంలో చిక్కుపడ్డారు. ఒకప్పుడు నేను 1974 శ్రీశైలం నుంచి సాయంకాలం వేళ బయలుదేరుస్తుంటే అలాగే కార్చిచ్చు అంటుకుంది. అంతటా అగ్ని దూకుతుంది, పైగా కార్చిచ్చు. ఆ సమయంలో ఆ కార్చిచ్చు నుంచి తప్పుకోవడం మన చేతిలో ఉండదు, ఈశ్వరానుగ్రహం అంతే. అటువంటి కార్చిచ్చు వచ్చేసినప్పుడు మీ దగ్గర తాగడానికి మరచెంబులో పెట్టుకున్న నీళ్లు తీసి చల్లారనుకోండి, అది ఆర్పుతుందా? నీరు కాలిపోతుంది. అప్పుడు ఏమైంది? ఆ భూతము చెయ్యవలసిన పని ఆ భూతము చెయ్యలేదు. చెయ్యకుండా అది అగ్ని చేత దహింపబడుతుంది. ఇది నీరు. అలా రగిలిపోతున్న జ్ఞానాగ్ని దాని యందు పాపము దహనమైపోతుంది తప్ప పాపం ఫలితం ఇవ్వదు. ఆ స్థాయికి వెళ్ళిపోయిన మహాపురుషులకి మళ్ళీ విహిత కర్మాచరణం ఉంటుందా అన్న మాట ఉండదు. ఇంకా వారు పంచె కట్టుకున్నారా అండి, ఆయన పొద్దున్నే పూజ చేస్తారా అండి, మధ్యాహ్నం పూజ చేస్తారా అండి, సాయంకాలం పూజ చేస్తారా అండి, ఇవన్నీ ఏం అన్వయం అవ్వవు వాళ్ళకి. ఆయన రాత్రిళ్ళు ఓ పెద్ద కంబళీ కప్పు కూర్చునేవారు. అందరు అనుకునేవారు చలిలా ఉంది కంబళీ కప్పు కూర్చునేవారు అనుకునేవారు. ఆయన ఇంకా చిత్రం ఏంటంటే కంఠానికి ఓ గుడ్డ కట్టుకునేవారు ఆయన రాత్రి. విశ్వనాథ సత్యనారాయణ గారు ఆయన గురించి రాస్తే, భగవానులకు కంఠమునకు గుడ్డ కట్టుకున్నచో చలి తగ్గును కాబోలు అని ప్రశ్న మార్కు వేశారు. అందరు అనుకునేవారు చలి ఏమైనా ఉంటుందేమో ఈయనకి, అందుకు కంబళీ కప్పుకుంటారలా ఉందనుకునేవారు. ఒక రోజున తెల్లవారుజామున ఎవరో లేచట్టు వచ్చారు. ఎవరు ఇంకా లేవలేదు కదా అని ఈయన మెల్లిగా కంబళి ఎత్తి లేచి వెళ్ళిపోతున్నారు. అందులోంచి కుక్కలు కుక్క పిల్లలు బయటికి ఎడుతున్నాయి. రాత్రి అవి కాపాడమని ఆయన దగ్గరికి వస్తే ఎవ్వరికీ తెలియకుండా కంబళీ కప్పుకొని అందులో కుక్కలన్నింటినీ పెట్టుకుని కాపాడుతుండేవారు. సర్వభూతహితే రతః. ఆ స్థాయిలో అదేమిటండి, ఆయన కుక్కల్ని పట్టుకోవడం ఏమిటండి, దగ్గర పెట్టుకోవడం, ఇవన్నీ మీరు ఆలోచించడం కుదరదు జ్ఞాని విషయంలో. అప్పుడు ఆ స్థాయికి వెళ్ళిపోతే మీరు ఆయనని అనుకరించరా. మీరు ఆయన ఏం చేశారో అది నేను చేస్తానండి అంటే ఒక్కనాటికి చేయలేరు. అప్పుడు ఆయన చేసినవన్నీ చేయండి, అన్నీ చేసి ఆయనలా వేషం కట్టండి, ఆయనలా గోచి పెట్టుకుని నేను రమణుల్లా ఉన్నాను అనండి. ఆయన ఏం చేశారో అన్నీ చేయండి. ఆయన ఏం చేశారో అన్నీ ఉన్నాయి, ఎన్నో పుస్తకాలు ఉన్నాయి, అవన్నీ చేస్తే అది చేయొచ్చు. అవన్నీ చేయలేకుండా గోచి ఓటి పెట్టుకుని నేను రమణ మహర్షిని అంటే ఎలా కుదురుతుంది? కుదరదు. జ్ఞానిని అనుకరించలేవు, అజ్ఞానిని అనుకరించరాదు. అందుకే ఆ స్థాయికి వెళ్ళిపోతే గురువు అంటారు. కానీ సర్వసాధారణంగా మనం ఏం చేస్తామంటే గురువు గారు అంటాం, ఆచరించి చూపించిన గురువు గారు అంటాం. అంటే అంత మాత్రం చేత అది తప్పని కాదు. సున్నితమైన భేదాన్ని చెప్పడం కోసం మీతో నేను మనవి చేశాను. దేశికుడు అని ఒక మాట. దేశికుడు అంటే అసలు ఏ మార్గంలో భగవంతుణ్ణి చేరుతారు అన్న దాంట్లో అయోమయం ఏర్పడిపోయి, అందులో కలియుగంలో ఏమిటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పదం చెప్పి ఎటెళ్లాలో తెలియక అర్థం కాక నిలబడిపోయినటువంటి స్థితిలో అనునయమైనటువంటి మాటలతో దగ్గరకు తీసుకుని ఎటు ప్రయాణం చేస్తే భగవంతుణ్ణి చేరుకుంటాడో ఆ మార్గాన్ని చూపించి నడిపించిన వ్యక్తిని దేశికుడు అని పిలుస్తారు. ఆయన గురువే దేశికుడు. భవశంకర దేశికమే శరణం అంటారు తోటకాచార్యుల వారు. లోకానికంతటికి జగత్తుకంతటికి దిశ చూపించారు శంకర భగవత్పాదులు. అందుకని భవశంకర దేశికమే శరణం అంటారు. శంకర భగవత్పాదులు అంటారు. అంటే ఎవరి తల మీద ఎప్పుడూ భగవంతుడి పాదములను ధ్యానం చేస్తుంటారో వారి పాదములను పట్టుకుంటే వారు భగవంతుణ్ణి చేరుతారు. శంకరాచార్యుల వారు ఎప్పుడూ కామాక్షి పరదేవత పాదములను తల మీద ధ్యానంలో ఉంటారు. అందుకే వారు దేవీ పాదాంభోజ పూజాపరత్వా అర్చా లౌల్యా సంతతం చంద్రమౌళే పౌనఃపుణ్యం విష్ణునామ్నాంచ పాఠ ఏకం చాసౌ బోధతే దేవతానాం. చమత్కారంగా ఉంటుంది. ఎప్పుడు దేవీ పాదాంభోజ పూజాపరత్వా, నోరు విప్పితే కామాక్షి కామాక్షి అంటారు. మహాస్వామి వారు పల్లకీలో వెడుతుంటే పల్లకీ మోస్తున్న బోయిలు కూడా కామాక్షి 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 అంటూ మొయ్యాలి. ఎప్పుడూ కామాక్షి అంటూ ఉంటారు. ఆవిడ్ని మనసులో
ఎప్పుడు పూజ చేస్తూనే ఉంటారు, శ్రీచక్రార్చన చేస్తూ ఉంటారు. బాహ్యంలో పూజ చూడాలి అంటే అంత గొప్పగా చంద్రమౌళీశ్వరారాధన చేస్తారు. శ్రీనాథుడు ఒక మాట అంటాడు, నేను శివకళార్చన నిపుణుడను అంటాడు. అసలు ఆ శివ పూజ చెయ్యడం ఒక గొప్ప కళ. అసలు నిజంగా ఆ శివ పూజని అంత భక్తితో అంత ప్రేమతో చేస్తుంటే, అది వింటుంటే, అది చూస్తుంటే చాలు, అబ్బా ఇలా కూడా పూజ చేయొచ్చా అనిపిస్తుంది. అందుకని చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి చంద్రమౌళీశ్వరార్చన అంటే అంత గొప్పగా ఉండేది. చిట్ట చివర మాణిక్య వీణ కూడా వాయించి నాదోపాసన చేస్తుండేవారు. ఈ మధ్య నేను కాంచీపురం వెళ్ళినప్పుడు ప్రస్తుత పీఠాధిపతులు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి వారితో మహాస్వామి వారి బృందావనం దగ్గర ఉన్నప్పుడు ఆ మాణిక్య వీణ గురించి ప్రస్తావన చేస్తే, ఏం కోటేశ్వరరావు నీకు చూడాలనుందా అన్నారు. అవును స్వామి, ఆ వీణ చూడాలనుంది అంటే అది పట్రమ్మని తట్టలో తెప్పించారు. బంగారు వీణ ఇంతే ఉంటుంది, అది పెట్టుకుని దాని తీగలు మోగిస్తూ నాదోపాసన చేసేవారు మహాస్వామి. విచిత్రం ఏంటంటే పతంజలి కృత తాండవ స్తోత్రం చేయిస్తూ పదవిన్యాసం చేస్తుండేవారు. ఆఖరణ ఏనుగుకి పూజ చేస్తే ఏనుగు పువ్వులు తీసి ఆయన తల మీద పెట్టి ఆశీర్వచనం చేస్తుండేది. సాయంకాలం పూజ అయిపోయిన తర్వాత వచ్చి తొండంతో చామరం పట్టుకుని శంకరాచార్యులు వారి పాదుకలకి చామరం వేస్తుంది. కాంచీపురంలో ఇప్పటికది సంప్రదాయం. కాబట్టి అలా ఆచరించి చూపించినటువంటి వాడు ఆచార్యుడు, దిశ చూపించినవాడు దేశికుడు. ఎప్పుడూ అమ్మవారి పాదములు తలలో ధ్యానంలో ఉంటాయి. బాహ్యంలో చంద్రమౌళీశ్వరారాధన అంత గొప్పగా చేస్తారు. అర్చా లౌల్యా సంతతం చంద్రమౌళి. మనకి చాలా ఆశ్చర్యం ఇస్తుంది. ఆ వేదిక మీద కూర్చుంటే దోమలు పీకేస్తాయి. ఇప్పటికీ కాంచీపురంలో శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారు అభిషేకం చేయడానికి కూర్చుంటారు చిన్న బల్ల మీద. 6 కాలములు చేసేస్తారు. అంటే ఒక్కొక్కసారి ఆయనతో పూజకి సహకరించే వాళ్ళు కూడా అయ్య బాబోయ్ నీరసపడిపోతారు. పచ్చి గంగ ముట్టుకోకుండా తెల్లవారుజామున 3 గంటలకు కూర్చుంటే పాదం ఎత్తకుండా సాయంకాలం 3 గంటల వరకు కూర్చుంటారు. అంత పూజ చేస్తారు. వాళ్ళ శక్తి, వాళ్ళ యొక్క లౌల్యం, అంటే ఆ పూజ అంటే అంత సంతోషం. అర్చా లౌల్యా సంతతం చంద్రమౌళి పౌనఃపుణ్యం విష్ణు నామ్నాంచ పాఠ. ఎవరొచ్చి ఏది చెప్పినా విష్ణు సహస్రం చదవండి అంటుంటారు. నారాయణ 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 అంటుంటారు. నోటితో నారాయణ నారాయణ నారాయణ, మనసులో తల మీద కామాక్షి పాదములను పెట్టుకుని ధ్యానం. బహిరంగంలో చంద్రమౌళీశ్వరారాధన. 10 మందికి చెప్పవలసి వస్తే అన్నీ ఉండవు, ఒక్కటే ఉంటుంది భగవత్ స్వరూపం. ఇన్ని రూపాలుగా ఉంటుంది కానీ ఉండేది ఒక్కటే అని చెప్తుంటారు. ఏకం చాసౌ బోధతే దేవతానాం. అది శంకరాచార్యుల వారి పరంపరకు ఉన్నటువంటి లక్షణం. అందుకే వాళ్ళు భిన్నత్వం చెప్పరు. ఇంతమంది ఉన్నారు, ఈయన గొప్ప ఈయన తక్కువ అలాంటివి ఉండవు శంకరాచార్యుల వారి యొక్క సంప్రదాయంలో. కాబట్టి మనకి ఏదో సూక్ష్మమైన భేదం చేత గురువు ఆచార్యుడు అని 2 విభాగాలు వస్తాయి. కానీ నిజానికి తత్వము చేత ఇద్దరూ ఒక స్థాయిలోనే ఉంటారు. ఇప్పుడు మళ్ళీ ఇంతకీ వెనక్కి రండి. మీరు నేను ఎందుకు ఇవన్నీ చెప్పాను అన్న దగ్గరికి రండి. పాల్ బ్రాంటన్ అన్న విదేశీయుడు భారతదేశానికి వచ్చాడు. వచ్చి ఈ దేశంలో అయితే గొప్ప గురువులు ఉన్నారు, వారు చెప్పగలరు ఆత్మస్థితి గురించి అని. దక్షిణ దేశంలో చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఉన్నారని, ఆయన్ని ఎలా కలుసుకోవాలి అన్నది ఆయనకు అర్థం కాలేదు. ఆఖరికి వెంకటరమణి అని ఒక ఆయన్ని పట్టుకున్నాడు. పట్టుకుంటే ఆ వెంకటరమణి అన్న ఆయన మహాస్వామి వారి దగ్గరికి తీసుకెళ్ళాడు. తీసుకెడితే మీకు ఏం అనుమానాలు ఉన్నాయో అడగమన్నారు. ఇప్పుడు అవన్నీ నేను ఎక్కడ చెప్పను, మీరు అసలు చదవాలి ఆ విషయాలు. బ్రాంటన్ ప్రశ్నలు వేయడం, మహాస్వామి వారి జవాబులు చెప్పడం అంతా అయిపోయిన తర్వాత బ్రాంటన్ ఒక మాట అడిగారు, మీరు నన్ను శిష్యుడిగా స్వీకరించి నాకు ఆత్మోపదేశం చేస్తారా అని. నేను సంప్రదాయబద్ధమైన పీఠాధిపతిని, నాకు కొన్ని సంప్రదాయాలు నియమాలు ఉన్నాయి, అవి నేను పాటించాలి. అందుకని నేను విదేశీయుడైనటువంటి ఒక వ్యక్తిని శిష్యుడిగా స్వీకరించి ఆత్మబోధ చెయ్యడం సాధ్యమయ్యే విషయం కాదు. పైగా శంకరాచార్యుల వారి పీఠ పరంపరలో వచ్చిన వాడిని కాబట్టి ఎక్కువగా దేశ సంచారంలో వెళ్ళిపోతూ ఉంటాను.
నీకు చెప్పడానికి సరి అయినటువంటి గురువు, అంతటి ఆత్మజ్ఞాని మహానుభావుడు, భగవాన్ అన్న పేరుతో, మహర్షి అన్న పేరుతో విరాజమానుడై ఉన్నారు. తిరువణ్ణామలైలో రమణ మహర్షి ఉన్నారు, వారి దగ్గరికి వెళ్ళమన్నారు. సరే వారిని కలుస్తానని ఆయన బయలుదేరి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతుంటే వెంకటరమణి అన్న ఆయన్ని వెనక్కి పిలిచారు మహాస్వామి. పిలిచి, ఇతను వెడతాడు తిరువణ్ణామలై, ఉంటాడు రమణ మహర్షి దగ్గర, కానీ ఎంతో కాలం ఉండడు. ఆయన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి మళ్ళీ చాలా కాలం దేశమంతా తిరుగుతాడు. తిరిగి ఆయనే గురువు అని మళ్ళీ వస్తాడు. వచ్చిన తరువాత రమణుల వలన తరిస్తాడని చెప్పారు. ఆ వెంకటరమణి తీసుకెళ్ళిపోయాడు. ఒకరోజు పాల్బ్రాంటన్కి రాత్రి నిద్రపోతుండగా అయోమయంలోకి వెళ్ళిపోయేది. నిద్ర కళ తెలియలేదు. గోడ మీద మహాస్వామి దర్శనమిచ్చారు. దర్శనమిచ్చి పొగలా మళ్ళీ కలిసిపోయారు. అతను తిరువణ్ణామలై వెళ్ళాడు. వెళ్ళి భగవానుల దగ్గరికి వెళ్ళాడు. భగవానులతో కాష్ఠమౌనం. ఆయన ఎక్కువ మాట్లాడేవారు కాదు. ఏవో కొద్ది ప్రశ్నలకి జవాబులు చెప్పారు. రోజు స్నానం చేయడం, వెళ్ళడం, ఆ ధ్యానంలో కూర్చోవడం, ధ్యాన మందిరంలో. ఆయనేమో సోఫాలో ఉంటారు. అలా అంటుంటారు, ఏమీ మాట్లాడరు. చాలా కాలం ఉండి ఇక్కడ ఏమి తెలుస్తుంది, మౌనం ఏదో ప్రశాంతం బాగానే ఉంది, కానీ నువ్వెవరో తెలుసుకో, నిజమైన నువ్వెవరో కనుక్కో, ఇది తప్ప ఏం చెప్పరు, ఏం తెలుస్తుందని మళ్ళీ వెళ్ళిపోయాడు. మహాస్వామి ఎప్పుడో చెప్పారుగా. అంతటా తిరిగాడు. మళ్ళీ తిరువణ్ణామలై వచ్చాడు. వచ్చి తిరువణ్ణామలైలో స్వామివారి దగ్గర కూర్చుంటే చాలు కలిగిన ప్రశాంతతలో ఏదో ఉంది. ఇది ఎక్కడ తిరిగినా నాకు కలగలేదు అని తెలుసుకున్నాడు. అక్కడే కూర్చున్నాడు. కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత మీరు చదవాలి ఆ పుస్తకం. అందులో ఆయన వర్ణించిన వర్ణన అద్భుతం. ఒక రోజున అతనిలో ఒక భావన కలిగేది, నాకు ఈ మౌనము వలన ప్రశాంతత కలుగుతోంది, కానీ నేను యథార్థమైన ఆత్మవస్తువుని అనుభవంలో పొందలేకపోతున్నాను. ఇది నాకు ఎలా సాధ్యం అవుతుంది, ఎప్పటికి నన్ను గురువు అనుగ్రహిస్తారు అని బాధపడుతున్నాడు. అకస్మాత్తుగా రమణులు తీక్షణంగా పాల్బ్రాంటన్ కళ్ళల్లోకి చూశారు. అంతే, వివశుడైపోయారు. అంటే బాగా బలంగా ఉన్న వ్యక్తి బలహీనుడైన వ్యక్తిని ఒడిసి పట్టేశాడు అనుకోండి, ఇంకా కాళ్ళు చేతులు కలిపి పట్టేసుకున్నాడు అనుకోండి, ఇంకా కదలడానికి లేక ఉత్తినే కదిలి ఉపయోగం లేదని ఇంకా ఏడుపు వచ్చేసి బిక్కుబిక్కుమంటూ వశపడిపోయి వివశుడై కదలలేక వదిలితే బావుండన్నట్టుగా ఎలా ఉండిపోతాడో అలా ఉండిపోయినట్టు బాహ్యమునందు ఉపమానమైన లోపల మాత్రం తెలియకుండా గొప్ప ఆనందంలో గురువుకి వశుడైపోతాడు. తీక్షణంగా పాల్బ్రాంటన్ కళ్ళల్లోకి చూస్తూ ఉండిపోయారు. దాన్ని ఎంత వర్ణించాడో బ్రాంటన్. మహర్షి 2 కళ్ళల్లోంచి వచ్చిన తేజస్సు నేను మరిచిపోలేదు అని ఆ తేజస్సుతో చూశారు. అంతే, బ్రాంటన్కి ఆత్మవిద్య, ఆత్మానుభూతి కలిగింది. ఆ తర్వాత అతను వ్రాసినటువంటి పుస్తకం ప్రపంచవ్యాప్తంగా భగవానులకు కీర్తేమి ఆయన కోరుకున్నారా ఏమి, రమణుల యొక్క వైభవం యావత్ ప్రపంచానికి తెలియడానికి, భారతదేశంలో ఉండే యోగుల ప్రఖ్యాతి తెలియడానికి ఆ పుస్తకం కారణమైంది. ఒకప్పుడు నయన దీక్షతో పాల్బ్రాంటన్ని భగవాన్ రమణులు అనుగ్రహించారు, రామకృష్ణ పరమహంస అనుగ్రహించారు, చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి అనుగ్రహించారు. అలా ఎందరో పెద్దలు, ఎందరో శిష్యుల్ని అనుగ్రహించారు. వారు శరీరంతోనే ఉండాలని ఏం లేదు, వారు శరీరంతో లేకుండా స్వప్నంలో కూడా అలా అనుగ్రహిస్తూ ఉంటారు. వారి గురుభక్తి అంత గొప్పది. చిత్రం ఏమిటంటే వారు అంత స్థానంలో ఉండి కూడా వారి గురువుల్ని అలా ఆరాధిస్తారు. శృంగేరి పీఠంలో సచ్చిదానంద శివాభినవ నరసింహ భారతీ స్వామి వారని చంద్రశేఖర భారతీ స్వామి వారి గురుస్థానం. వారి గురువు గారు నృసింహభారతీ స్వామి, ఉగ్ర నృసింహభారతి అంటుండేవారు. ఆ నృసింహభారతీ స్వామి వారిని ఎంత ఉపాసన చేసేవారంటే, సచ్చిదానంద శివాభినవ నరసింహభారతీ స్వామి వారు ఒక అద్భుతమైన స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత కూడా వారు తెల్లవారుజామున లేవగానే స్నానం చేసేటటువంటి మొదటి పని ఏమిటి అంటే, గురుపాదుకల్ని తీసుకుని తన బట్టతోటి ఎంతో జాగ్రత్తగా గురువుగారి పాదాలనే కడిగి తుడిస్తే ఎంత కోమలంగా, ఎంత సున్నితంగా, ఎంత జాగ్రత్తగా తుడుస్తారో అంత జాగ్రత్తగా తుడిచేవారు. అరికాళ్ళని పాదుకల కింద, పాదుకల మీద, కాలి బొటన వేలుతోటి, పక్క వేలుతోటి పట్టుకునే చోట అంతా తుడిచి
వాటిని తల మీద పెట్టుకొని ఆనంద భాష్పాలు కారుస్తూ ఉండిపోయేవారు. వాటిని కళ్ళ మీద పెట్టుకునేవారు, వాటిని గుండెల మీద పెట్టుకునేవారు. ఆ తర్వాత వాటిని సింహాసనం మీద విరాజమానం చేసి పుష్పాలతో అర్చన చేసి అప్పుడు తన నిత్యకర్మానుష్ఠానం చేసేవారు. వారు ఎవరికైనా విభూతి ప్రసాదం ఇవ్వవలసి వచ్చినా కూడా గురుపాదుకల మీద పెట్టి ప్రసాదం ఇస్తుండేవారు ప్రార్థన చేసి. సచ్చిదానంద శివాభినవ నరసింహభారతీ స్వామి వారి నోటి మాట అంటే అంతే. 11 సార్లు గర్భవిచ్ఛితైపోయింది మహాతల్లి. గోపాలశాస్త్రి గారి భార్య లక్ష్మమ్మ గారని ఆవిడకి 11 సార్లు పోయింది గర్భం. ఇంకా నాకు సంతానం కలగదేమో అని ఆవిడ బెంగ పెట్టుకున్న సమయంలో స్వామివారి దగ్గరికి వెళితే గోకర్ణం వెళ్ళి గోకర్ణంలో ఉండండి, మహాశివరాత్రి నాడు మీకు శంకరుడు అనుగ్రహిస్తాడు, మీకు పుట్టినటువంటి బిడ్డని శారదామాత సేవ కోసం వినియోగించాలి సుమా అన్నారు. వాళ్ళకి ఏమని అర్థమైందో ఆ సమయంలో తప్పకుండా అన్నారు. వాళ్ళు వెళ్ళారు గోకర్ణంలో శంకరుణ్ణి సేవిస్తూ ఉండిపోయారు. మహాశివరాత్రి నాడు ఇద్దరికీ కల్లోకి వచ్చాడు. యావత్ ప్రపంచాన్ని శాసించగలిగినటువంటి గొప్ప చక్రవర్తి, శ్వేతఛత్రముల కింద నడిచేటటువంటి వాడు, సింహాసనారూఢుడు, బిరుదావళి చెప్పిన తరువాత వచ్చి కూర్చునేటటువంటి గొప్ప వ్యక్తి మీ కడుపున పుట్టబోతున్నాడన్నారు. సాక్షాత్తు శివాంశలు వచ్చారు. ఆయనే చంద్రశేఖర భారతీ స్వామి గారు. ఆయన ఒక్కగానొక్క కొడుకు, వాళ్ళకి 12వ కాన్పులో పుట్టారు. పుట్టుకతోనే వైరాగ్యం. ఎంత విచిత్రం అంటే ఆయన ఏదైనా కూరలు పట్టుకురమ్మని పంపిస్తే మూకపంచశరి చదువుకుంటూ శృంగేరి దాటి అడవిలోకి వెళ్ళిపోయేవారు. అప్పుడు గుర్తొచ్చి పారాయణ అయిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చి కూరలు అట్టుకొచ్చేవారు చిన్నతనం నుంచి. ఈ సచ్చిదానంద శివాభినవ నరసింహ భారతీ స్వామి వారు ఒకసారి కబురు చేశారు చంద్రశేఖర భారతీ స్వామి వారికి, మిమ్మల్ని ఉత్తరపీఠాధిపతుల్ని చేస్తున్నాను. అప్పటికి 20 ఏళ్ళు ఉంటాయేమో. తల్లిగారు ఒప్పుకోలేదు. నాకు 12 కాన్పుల తర్వాత పుట్టినటువంటి పిల్లాడు, నేను ఇవ్వను సన్యాసాశ్రమానికని భోరున ఇచ్చారు. ఆయన అన్నారు, గురువుగారి ఆజ్ఞ, ఈ లోకంలో గురువు ఆజ్ఞని ఔదలదాల్చడం కన్నా మీరొకటి లేదు. అమ్మా మీరు ఒప్పుకుంటే శృంగేరి పీఠాధిపతినై గురువుగారి వాక్కుని ఔదలదాలుస్తాను, గురువు ఆజ్ఞ పాటించి పీఠాధిపతినై మీకు కనపడుతూ ఉంటారు. మీరు కాదంటే గురువుగారి ఆజ్ఞ కనీసం సన్యసించమని కాబట్టి పీఠాధిపతిని కావడానికి సన్యాసినై దేశం పట్టి వెళ్ళిపోతాను, ఇంకా మీకు కనపడను. సన్యాసినై దేశం పట్టి వెళ్ళిపోనా శృంగేరి గురువుగారి ఆజ్ఞ పాటించి సన్యాసం తీసుకుని పీఠాధిపతిని కానా అని అడిగారు. ఆవిడికి అర్థమైంది కొడుకు యొక్క దీక్ష గురుభక్తి. సన్యాసం తీసుకోమన్నారు. సన్యాసం తీసుకుని పీఠాధిపతి అయ్యారు. అబ్బో అసలు చంద్రశేఖర భారతీ స్వామి వారు, సచ్చిదానంద శివాభినవ నరసింహ భారతీ స్వామి వారు, ఉగ్రనరసింహ భారతీ స్వామి వారు, వాళ్ళందరి జీవితాలు చదువుతుంటే ఏమి అనుష్ఠాన బలం, ఏమి విచిత్రం. ఎక్కడో ట్రావెన్కోర్లో ఉన్నటువంటి శంకరాచార్యుల వారి జన్మస్థలాన్ని ధ్యానంలో కనిపెట్టారు సచ్చిదానంద శివాభినవ నరసింహ భారతీ స్వామి వారు. కనిపెట్టి కుంభాభిషేకం చేయడానికి వెళుతూ పక్కన పెరంబవూర్ అనబడేటటువంటి ఊళ్ళో 5 మైళ్ళ దూరంలో విడిది చేశారు. రేపు కుంభాభిషేకం, కాలడి వెళ్ళాలి. రాత్రి పడుకున్నారు. ఆయనకి నిద్ర పట్టలేదు, కళా కాదు. అకస్మాత్తుగా ఆయన పడుకున్న గదిలోకి ఒక స్త్రీ వచ్చింది. ఆమె పూర్వసువాసిని, అంటే వితంతు. ఆమె తెల్లటి బట్ట కట్టుకుని తలమించి బట్ట వేసుకుని ఉంది, ముసుగు కప్పుకుని. ఆశ్చర్యపోయారు. పీఠాధిపతి పడుకున్న గదిలోకి రాత్రివేళ ఒక వితంతు తెల్లటి బట్ట కప్పుకుని లోపలికి వచ్చిందా, ఎలా వచ్చింది ఈవిడ అని ఆశ్చర్యపోయారు. కానీ వారు లేవలేకపోయారు. ఆవిడ, శంకరాచార్యుల వారి జన్మస్థానం కలిపెట్టాలని ప్రయత్నం చేశావు, తెలుసుకున్నావు, రేపు కుంభాభిషేకం చేస్తున్నావు. ఆ శంకరాచార్యుల వారు నా కొడుకు, నేను ఆయన్ని కొడుకుగా పొందిన భాగ్యశాలిని. నువ్వు పూజిస్తున్న శంకరుడు, నువ్వు ఏ పేరు చెప్తే పరవశించిపోతావో, ఏ శంకరాచార్యులు ఈ పీఠాలన్నీ పెట్టాడో ఆ శంకరుడు నా కొడుకు. ఆ శంకరుడు తన చేతులతోనే ఆ పక్కనే ఉన్న చెట్టు కింద నన్ను ఉంచాడు. అంటే శరీరాన్ని అక్కడే దగ్ధం చేశారు. ఆ చెట్టు కింద నేను ఇప్పటికీ ఉన్నాను అని చెప్పారు. చెప్తే ఆయన దిగ్గుని లేచారు. లేచి ఇదేమిటి ఇలా కలొచ్చింది, ఇది ఏమిటని ఆయనకి అయోమయావస్థ ఏర్పడి శుభసూచన అశుభసూచన అని తత్తరపడుతున్నారు. పీఠానికి సంబంధించిన పరివారం లోపలికి వచ్చారు.
వస్తే మీరిప్పుడు దేవాలయం కట్టిన ప్రదేశాన్ని ఏది విడిచిపెట్టకుండా నాకు చెప్పండి అన్నారు. చెబుతూ శంకరాచార్యుల వారు పుట్టినటువంటి గది ఎక్కడుందో, గుడి ఎక్కడ కట్టారో చెప్పి ఆ పక్కన ఒక అశోక వృక్షం ఉంది, దాని కిందే శంకరాచార్యుల వారు తల్లిగారిని దహనం చేశారని చెప్పారు. ఆయనకి కళ్ళంబట ఆనంద ధారలు పడిపోయి, అమ్మా నిన్ను నేను వెతకలేదు, కానీ ఆ చెట్టు కింద నేనున్నానని నువ్వే వచ్చి చెప్పావా అని కాలడీలోకి వెడుతూ ముందు ఆ చెట్టుకి ప్రదక్షిణం చేసి శంకరాచార్యుల వారు పుట్టినటువంటి గదిలోకి వెళ్ళారు. అంటే మహాత్ములైనటువంటి వారిని అలా అనుగ్రహించింది. ఈ దేశ గౌరవం నిజానికి భౌతికమైన ఐశ్వర్యము చేత కాదు, ఈ దేశ గౌరవం గురువుల వలన వచ్చిన గౌరవం. యావత్ ప్రపంచంలో భారతదేశం అంటే ఎందుకు గౌరవిస్తారంటే ఈ దేశంలో పుట్టినటువంటి గురువులు, వాళ్ళు సాధించిన విజయాలు, అనితర సాధ్యమైనటువంటి వాళ్ళ శక్తి, దానికి గౌరవిస్తారు. అలెగ్జాండర్ అంతటి వాడు భారతదేశాన్ని ఆక్రమించడానికి వస్తున్నప్పుడు సెల్యూకస్ నికేటర్ సర్వసైన్యాధిపతిని పిలిచి, ఎవరి జోలికైనా వెళ్ళండి, పెద్ద పెద్ద గండాలు పెంచుకొని తేజోమూర్తులై చెట్ల కింద కూర్చుని ధ్యానంలో ఉంటారు, వాళ్ళ జోలికి వెళ్ళకండి ఈ దేశంలో అని చెప్పాడు. సెల్యూకస్ నికేటర్కి అలాంటి ఆయన ఒక ఆయన కనపడ్డాడు. కనపడితే వెళ్ళి పలకరించి, నేను సెల్యూకస్ నికేటర్, కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ అలెగ్జాండర్ ది గ్రేట్ వరల్డ్ కాంక్వరర్ అన్నాడు. ఓ అని ఆయన పిలిచి పులి చర్మం ఇచ్చి కూర్చోండి అన్నారు. ఆయన దాన్ని విప్పుకొని కూర్చున్నాడు. లేవండి అన్నారు. మరి అలెగ్జాండర్ చెప్పాడు కదా గౌరవించమని, లేచాడు. ఆ చర్మం చుట్టుకుపోయింది. మళ్ళీ కూర్చోండి అన్నారు. మళ్ళీ చర్మం విప్పుకుంది. కూర్చున్నారు. మళ్ళీ లేవండి అన్నారు. మళ్ళీ చుట్టుకుపోయింది. మీలాగే చాలామంది వచ్చారు, కాసేపు ఈ దేశాన్ని పాలించామన్నారు, శాశ్వతంగా ఉండరుగా, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఈ దేశ వైభవం మీరు ఈ దేశాన్ని ఏం చేయలేరన్నారు. అది చుట్టుకున్నట్టు విచ్చుకున్నట్టు అన్నారు. కాబట్టి ఈ దేశ గౌరవం అంతా ఎక్కడిది అంటే అటువంటి ఋషులది, అటువంటి గురువులది. కాబట్టి గురువు, ఆచార్యుడు, దేశికుడు, భగవత్పాద, ఈ మాటల మధ్యలో సున్నితమైనటువంటి భేదం ఉంటుంది. ఒకప్పుడు నయన దీక్ష ద్వారా అనుగ్రహించారు మహానుభావుడు భగవాన్ రమణులు. అలా ఎందరో గురువులు ఎంతమందినో అనుగ్రహించారు. నేను మీకు ఏదో ఉదాహరణలు చెప్పాలి కాబట్టి ఒకటి రెండు చెప్తున్నాను. దాన్నే మీనాక్షి తత్వముగా అభివర్ణిస్తారు. పరదేవతయే వారి యందు ప్రవేశించి ఆ సమయమునందు ఆ శక్తితో శిష్యుల్ని ఉద్ధరించడానికి అవకాశం కల్పిస్తూ ఉంటుంది. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.